సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇడైతే జిమ్లో ఫుల్ పాటలుగా ఉంది. డిచ్చిక్ అని ఇంగ్లీష్ పాటలు వస్తుంది. ఎవరైనా చూస్తా అంటే నా మీద కాపీ రైట్ చేయకండి ప్లీజ్. నేనంతూ వేయలే. వాళ్ళు వెనకాల పాటలు వేసుకుని ఉండారు. జిమ్ అన్నాక ఇంగ్లీష్ పాటలతో ఉంటాయి, తెలుగు పాటలు, కన్నడ, తమిళ్ కూడా ఉండవయ్యా. నాకు తమిళ్ రాకపోయినా కూడా నేను తమిళ్ పాటలు వింటాను, నాకు నచ్చుతుంది. కన్నడ పాటలు నాకు నచ్చుతుంది. ఇది చూడండి, ఆమె రెసిస్టెంట్ బ్యాండ్ ఎన్ని సుట్లు కట్టిండారు. ఇది చూడండి, నా కెమెరా వేరే ఆడ పెట్టిండాను. ఏంది అది ఆ సీట్ పైన. నా బాధ ఏమంటే అది ఆడ పడిపోద్ది ఏడేసి, దానికి వేరే గ్రిప్ లేదు. అదే నా బాధ. నేను చేసింది ఒళ్ళు నొప్పులయ్యా. ఎందుకంటే నేను చెప్పా కదా నాకు టైం బాగాలేదు అనేసి, నేనైతే మనం గుళ్ళు చుట్టుకుని ఉంటిమి. సో అందుకనే మనమైతే గుళ్ళు చుట్టుకుని ఉంటిమి అందుకే నేనైతే వీడియోస్ చేయలేదు ఫుల్గా. నేను వేరే చాలా తొదలుతాండను గైస్. నేను ఆ ప్రాంక్ వీడియో వచ్చేసి ఎప్పుడో షూట్ చేసింది. నేను చెప్తే కదా అది వస్తుందో లేదో అనే డౌట్గా ఉందనేసి. ఆ పార్ట్ 2 నేనైతే ఫాస్ట్గా ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను, రేపో లేదా ఎల్లింటికో. సో అదైతే రాబోతుంది. వామప్కి సుస్థ అయిపోతున్నాను. నన్ను ప్రీ వర్కౌట్ ఈడే దిగిపోయింది గైస్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్ వర్కౌట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనమైతే స్క్వాట్స్ అయితే కొడతాం నార్మల్ రెగ్యులర్. మనదైతే వామప్పే 20 kgs గైస్. సో స్టార్టింగ్ 20 kgs గైస్. ఒకప్పుడు నా వల్ల 5 kgs కొట్టన అవుతాను లేదు. దట్స్ ద కన్సిస్టెన్సీ. నేను ఎంత దూరం వచ్చిండాను అనేసి నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ గైస్. ఇక్కడ ఉండే వాళ్ళంతా మనల్నే చూస్తూ ఉంటారు, అయ్యా వీడేదో కెమెరా పెట్టేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు అనేసి. వెనకాల BMI చేపించేకి వచ్చిండారు. సో వాళ్ళైతే మనల్నే చూస్తూ ఉంటారు. ఒక మరి సిగ్గుగా ఉంది, కానీ మనమైతే కెమెరాకి అప్గ్రేడ్ అయ్యాం. అండ్ నాకైతే కెమెరా వాడిన తెలుస్తలేదు గైస్. నేనైతే వాళ్ళు ట్యుటోరియల్ చెప్పిండారు కోర్సు, అది చూస్తూ ఉన్నాను. ఏ యాంగిల్ ఎట్టు పెట్టాలని తెలియలే, ఏ మోడ్ ఏది దేనికని తెలియలే. సో అదైతే తెలుసుకోవాలా. కెమెరా కొనడం కాదు, కెమెరా వాడడం తెలిసి ఉండాలా. ఏం చెప్పావురా? సో అండ్ దీనైతే వామప్ పడదు. సాల్ట్ అండ్ రెప్స్ ఎక్కువ కొడేస్తే మళ్ళీ వర్కింగ్ సెట్లో పుష్ అయినా. అందుకే నెక్స్ట్ అయితే ఇంకొక 4 వర్కింగ్ సెట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెట్ వామప్, ఇంకొక 3 సెట్స్ వర్కింగ్, లాస్ట్ సెట్ వచ్చేసి డ్రాప్ సెట్ అయితే ఉంటుంది. సో నేనైతే స్క్వాట్స్ ఎక్కువ సెట్స్ అయితే కొడతాను. మీరు కూడా కావాలంటే స్క్వాట్స్ ఎక్కువ కొట్టాను గైస్. మీకు ఈ మజిల్ గ్రోత్ అయ్యేదే ఫుల్ డీప్ స్ట్రెచ్ అయ్యి స్లోగా పైకి లేసేటప్పుడు. సో మీరు కూడా కావాలంటే దాన్ని ట్రై చేయండి. అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత జిమ్లో అయితే షూట్ చేస్తున్నాను. నేను నార్మల్గానే ఫోన్ పెట్టుకుని జస్ట్ మీరు చూస్తారు కదా 0. నొప్పులుగా ఉంది 10 rep. సో మీరు చూస్తారు కదా ఆ 0.55 seconds నేనైతే రీల్ షార్ట్స్గా వేస్తూ ఉంటాను. సో అదే నేనైతే సిగ్గుపడతాను. అలాంటి నేనైతే ఈరోజు కెమెరా పెట్టి వీడియో అయితే చేస్తాను గైస్. లిటిల్ వీఆర్ గ్రోయింగ్. కొంచెం సిగ్గుపోదా అంది. సిగ్గు పుడితే మనమైతే ఆరాంగా చేసుకోవచ్చు, ఎవరు ఏమైనా అనుకొని మన బాడీ మనం చేసుకోవచ్చు. సో గైస్ నేనైతే లాస్ట్ వర్కింగ్ సెట్ అయితే చూపిస్తాను. ఇది ఫుల్ ఊరికే ల్యాగ్ అయిపోతుంది, ఇంకొక 2-3 సెట్లు కొడితే. సో కీప్ వాచింగ్ గైస్.
గైస్ నాకైతే చూడండి అంత విని ఎక్ట్ చెమట పడుతుందంటే అబ్బా రెడ్ కారిపోతుంది. సో ఇప్పుడైతే నేనైతే నా ఉడ్డి అయితే తీయేస్తాను. సో పంప్స్ నేనైతే గట్టిగా అతుక్కుంటుంది మీకు. మూకు వస్తాను లేదా వచ్చేసి సమ్మర్ చూడండి కొట్టింగ్గా రెండు సెట్లు అంతే వినే చూడండి. సో ఇప్పుడైతే నా లాస్ట్ ఫైనల్ వర్కింగ్ సెట్ గైస్. రెండు కూడా వస్తాం అంటే ఇటు పక్క కెమెరా బాగా వస్తుందా. ఈ కెమెరాకి అర్జెంట్గా మనమైతే ఒక ట్రైపాడ్ అయితే కొనాలి గైస్. సో ఇదైతే సరిగ్గా నేర్చుకుంటాం. పడిపోతానయ్యా. చేసిన లెగ్ వర్కౌట్ చూసేది ఆర్మ్స్. ఓకే దీని తర్వాత మనమైతే ఒక వారం వరకు చీట్ చేసినా కూడా మన బాడీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. సో వీ క్యాన్ చీట్. ఈరోజు సండే వేరే బిర్యానీ తిన్నాం. సో ఆ టెంటాన్ గస్ చేసి నేనైతే బయట తిన్నాను. నేను చాలా రేర్ గస్ తినేది. నాకు ఈ అవుట్ సైడ్ ఫుడ్ అంతా నచ్చదు. సో ఫ్రాంక్గా మాట్లాడాలంటే నాకు అవుట్ సైడ్ ఫుడ్స్ అంతా నచ్చదు. సో నాకు ఏదైనా నచ్చేదంటే చాలా రేరు. నేను తినేది షవర్మా తింటాను కానీ చాలా రేరు. సో అదైతే నా ఫేవరెట్. అండ్ బిర్యానీ కూడా అప్పుడప్పుడు తిన్నాను చెప్పను. రేర్ ఓ 2 months కట్టా ఒకసారి ఇటు నా ఫ్రెండ్స్తో బయట పోయి ఉంటేదా నేను తింటాను. కానీ నేనైతే ప్రతిరోజు ప్రిఫర్ అయితే చేయను. అండ్ మీరు కూడా ఎవరైనా చూస్తా అంటే బయట ఎంత తినేది తగ్గిస్తారో అంత బాగా ప్రోగ్రెస్ అయితే వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇదైతే 100% మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. నేనేదో చెప్తాను అయితే చేయకుండా మీరు వన్స్ బయట తినేసేది, జంక్ వాల్యూమ్ తక్కువ చేసేది, షుగర్ కట్ చేసేది ఒకసారి తిని చూడాలి. మీరు జిమ్కి పోకపోయినా కూడా మీ బాడీ స్ట్రెంత్ కానీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు జిమ్కి వెళ్తేనే స్ట్రెంత్ బిల్డ్ అవుతుందని లేదు, మీరు నార్మల్ ఇంట్లో వండుకునే చేయొచ్చు. సో అది మీకే తెలుస్తుంది గైస్. సో వన్స్ మీరు ఈ ఫీల్డ్కి వచ్చాయినాక, ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చాయినాక మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్ అదైతే లాస్ట్ వర్కింగ్ సెట్ అయితే ఉంది. దాన్ని కూడా వేసి ఇంకా లెవర్ వర్క్ చాలా ఉంది. ఊరికే ఫిక్స్ అంతా మాట్లాడు. సో గైస్ ఇదే మన ఫైనల్ సెట్. సో లాస్ట్ వర్కింగ్ సెట్ వచ్చేసి 100 kg సెట్ ఉంది. నేనైతే బాగా లెక్కాను. ఎందుకంటే ఆ బార్ వల్ల లెక్కేసుకుంటే 20 kg ఇది చాలా లైట్గా ఉంటుంది. ఒక సెట్లోనే అయితే ఎంత లైట్ ఉంటుంది అన్నట్టు నేనైతే లెక్కే ఓకే వేసుకోండి. అండ్ ప్లస్ కెమెరాలో అయితే ఛార్జ్ అయిపోయింది. దాన్ని ఛార్జ్ వేసేయాలైతే బ్యాటరీలు అయితే ఉన్నాయి. ఆ బ్యాటరీ వేసుకుంటే దాన్ని కూడా బ్యాటరీ కూడా ఛార్జ్ అయితే వేయాలా. సో వాళ్ళైతే మాన్యువల్ ఇచ్చిండ్రు. నేను ఛార్జ్ చేయలేదు. నా మైక్లో కూడా ఛార్జ్ అయిపోయింది. ఇది ఒక పాయింట్ తీసేసి ఆఫ్ అయిపోయింది. ఓకే మైక్ అయినా దీన్ని కనెక్ట్ చేస్తుందంటే వేరే పాటలు ఎక్కువ ఉంది. ఈ వీడియో అప్లోడ్ అవుతుందా లేదా కాపీరైట్ స్ట్రీక్ పడుతుందని నాకైతే డౌట్. స్ట్రీక్ పడితే నేను ఏం చేస్తాను. సో చూస్తాం ఫస్ట్ ఈ వీడియో నాకు అప్లోడ్ అవుతుంది. అండ్ ఇదైతే లాస్ట్ సెట్, దాన్ని అయితే కొడేస్తాము. అండ్ మీకు కూడా చాలా బోర్ కొడతా ఉంటుంది నేను మాట్లాడేది. అండ్ ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది. సో అందుకని నేనైతే వర్కౌట్ అంతా ముగిచేసి లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో దీని తర్వాత చాలా వర్కౌట్ అయితే పెండింగ్ ఉంది. టైం అయితే చాలా అవుతాను. సో రండి అయితే వర్కౌట్ చేసినాక మాట్లాడతాం. గాయస్ ఇప్పుడైనా వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంటికైతే వెళ్తాము. ఫుల్ సుస్థ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళాలి. టైం అయితే అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 12 వచ్చి 9:30కి ఫుల్ వీడియో తీస్తూ ఉండి డ్యూరేషన్ కూడా ఎక్కువ ఆన్ చేసి ఉంటాం. అంటే నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అందుకని మనమైతే ఇంటికి వెళ్ళి కెమెరాని ఛార్జ్ చేయాలా, మైకిల్ని ఛార్జ్ చేయాలా. ఫస్ట్ ఛార్జ్ చేయాలి.
ఇంతే కెమెరాలు ఉన్నా కూడా ఐఫోన్లో తీసేది ఓ మరి క్రేజీ గైస్. ఎందుకంటే ఆ కెమెరాని సెట్ చేయాలా, ట్రైపోడ్కి కనెక్ట్ చేయాలా, ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలా కెమెరాని. సో అప్పుడు అది తీసేది ఈడికొచ్చును. సో కెమెరాని కనెక్ట్ చేయాలా, ట్రైపోడ్ని కనెక్ట్ చేయాలా, మైక్ కనెక్ట్ చేయాలా, ఇదంతా ఏం లేదు. ఐఫోన్ ఇటు పెట్టుకుని మాట్లాడితే చాలు ఆటోమేటిక్, అది కూడా వాయిస్ వస్తుంది. కానీ ఫోన్లో తీసేదే వేరే ఫీలింగ్ గైస్. అంత కష్టపడాల్సింది ఏం లేదు. పుట్టుకని ఇటు ఫోన్ ఎత్తి ఇటు తీసేయచ్చు.